నమస్తే. సునీల్ కుమార్ వర్సెస్ కాపు కమ్యూనిటీ మీద చేసిన ఒక కామెంట్ మీరు ఎలా చూసారో నేను ఐఎమ్ సీయింగ్ ఇన్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్. పాయింట్ 1, సునీల్ కుమార్ గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మనిద్దరం కలిసిపోదాము, ఇంకోసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మనిద్దరం కలిసిపోదాము అంటే దళితులు మీరు కాపులు కలిసిపోదాము, మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టు మా మా కమ్యూనిటీకి ఇవ్వండి అన్నారు. ఏమంటే దళితులకి కొద్దిగా ఆలోచన లేదు. దళితుల్ని అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ తప్పలేదు పాపం అతనిదే. పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారి దగ్గరికి వెళ్ళి మాయావతి గారి కాళ్ళ మీద పడి, ఒక దళితురాల కాళ్ళ మీద పడి ఆమెతో పొత్తు పెట్టుకొని ఇక్కడ పోటీ చేస్తే మీరు ఓటేశారా? దళితులు మీరు ఓటేశారా ఆయనకి? ఈరోజు మనం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎత్తుకుని ఆయన తిడుతున్నాం మనం అనవసరంగా పవన్ కళ్యాణ్ని. ఆయన ఆ సనాతన ధర్మం ఎత్తుకోక ముందు పోయి దళితవాదం ఎత్తుకున్నాడు. అతను పోయాడు మాయావతి గారి దగ్గరికి పోయి కాళ్ళ మీద పడ్డాడు. మాయావతి గారి మీద పడి ఆయన పొత్తు పెట్టుకునే ఓట్లు వేశారా దళితులు పవన్ కళ్యాణ్కి? అండ్ సునీల్ కుమార్ గారు మనం ఓటేసామా పవన్ కళ్యాణ్ గారికి? సునీల్ కుమార్ గారు ఇప్పుడు మన ఏమంటారు, మన దళిత కమ్యూనిటీ మొత్తాన్ని రిప్రజెంట్ చేసి మీరు రండి మా వాళ్ళు ఓటేస్తారంటే ఎయిరానా సునీల్ అన్న? మీకు తెలుసో లేదో, దళితులకి మనోడనే ఫీలింగ్ లేదు. మనోడు మనకు ఒక అందరు కలిసిపోదని ఫీలింగ్ లేదన్నా. ఆ రోజుకి ఎలక్షన్ ముందు అంతే, అప్పటికప్పుడు సెట్ అయిపోతాయి అంతే. తెలుగుదేశము వైసీపీ రెండు సెట్ అయిపోతారు అంతే. ఇదేందని మధ్యలో మనం స్టేట్మెంట్లు చేసి మీరు ఆయన ఏదో ప్రశాంతంగా ఆయన తెలుగుదేశం బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు మనం బయటికి రండి అంటే దళితులు నమ్ముకొని బయటకు వస్తే ఎవడు బాగుపడలేదు. దళితులు నమ్ముకొని ఇప్పుడు ఆయన నమ్ముకున్నాడు. ఆయనే ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణే మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు, పోయి పోటీ చేశాడు, 2 నియోజకవర్గాలు ఓడిపోయాడు. దళితులు ఎవరు ఓటేయాలి ఆయనకి? మరి మనం ఎందుకు వేయలేదు? దళితులంతా నిజాయితీ పరులైతే. దళితుల్లో మార్పు వచ్చిన తర్వాతే మనం ఫస్ట్ దళితుల్లో చైతన్యం రావాలి, మార్పు రావాలి, యూనిటీ రావాలి, అందరు కలిసిపోవాలి, మనోడు అనే ఫీలింగ్ని ఏర్పరచుకోవాలి ఫస్ట్. వీడు మనోడు అనే ఆ ఫీలింగ్లోకి రావాలండి. నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ని ఎలా ఫీలింగ్లోకి వెళ్తావో, గర్ల్ ఫ్రెండ్ని ఎలాగైతే ఫీలింగ్ ఉండిద్దే నీకు, అలాగే నీ వాళ్ళ మీద, నీ కమ్యూనిటీ మీద, నీ నాయకుల మీద ఆ ఫీలింగ్ వచ్చిన రోజు, ఆ రోజు ఇన్వైట్ చేయి. పవన్ కళ్యాణ్ అన్న రండి మీరు మనం కలిసిపోదామని. ఫీలింగ్ లేకుండా కాపురాలు ఉంటాయా? మా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా, దళితవాదం పట్టుకున్నాడు, కమ్యూనిస్ట్ వాదం పట్టుకున్నాడు కదా. మేము ఏదో పొలిటికల్గా ఆయన రోజు మేము విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మం అని ఆయన అన్నిటి చూసి లాస్ట్కి సనాతన ధర్మానికి వెళ్ళాడు. స్టార్టింగ్ సనాతన ధర్మంకి వెళ్ళాలి ఆయన. ఫస్ట్ చెగువీరా అన్నాడు, చెగువీర భక్తులు ఆయనకు ఓటేయలేదు. మాయావతి దగ్గరికి వెళ్ళాడు, దళితులు కూడా ఓటేయలేదు. కమ్యూనిస్టులు అన్నాడు, కమ్యూనిస్టులు ఎవరు ఓటేయలేదు. చివరికి సనాతన ధర్మం అంటే హిందువులు ఓట్లేశారు అతనికి. మనలో మార్పు రావాలి. మనలో మార్పు రాకుండా వీళ్ళందరినీ వాళ్ళు రారు. అనవసరం సునీల్ కుమార్ అంటే ఐ సపోర్ట్ సునీల్ కుమార్ గారు. ఉండండి మీరంతా నేనేమన్నానంటే, ఎదుటి వాళ్ళని మనం ఏమంటారు ఇన్వైట్ చేసే ముందు మన కమ్యూనిటీలో మీరు చైతన్యం తీసుకురండి. సునీల్ కుమార్ అన్న, విజయ్ కుమార్ అన్న, డిఫరెంట్ అన్నలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ అన్నలందరూ ముందు మీ గ్రామాల్లోకి వెళ్ళి, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళలో చైతన్యం తీసుకొని వచ్చి అందరిని ఒక కమ్యూనిటీలోకి ఒక యునైటెడ్గా తీసుకొని వచ్చి, ఆ యునైటెడ్గా అయిన తర్వాత మీరు టక్కన ఏదో ఒక 10 కోట్లు 20 కోట్లు తీసుకొని పార్టీలు మారకుండా, అమ్ముడుపోకుండా మీరు నిలబడేటువంటి నిజాబద్ధత ఉన్నటువంటి నాయకులు అయితే ఉండండి. మీరు కమ్యూనిటీని కండగా. వీళ్ళ నమ్మటం మీరు పోయి పార్టీలకు అమ్ముడుపోవటం, వీళ్ళ నమ్మటం మీరు పార్టీలకు అమ్ముడుపోవటం, ఇదే పని నాయకులకి. నమ్మడం మానిపడేశారు వీళ్ళందరూ. నమ్మని మీది వద్దురా పోయి రెడ్లు బెటర్ అని చెప్పి వైసీపీలోకి, కమ్మలు బెటర్ అని చెప్పి టీడీపీలోకి వెళ్ళిపోయి మీరు ఎవరు ఏ దళిత నాయకుడు వచ్చినా ఎవడు మాట నమ్మట్లేదు దళితులు. ఎందుకంటే నాయకులు అమ్ముడుపోయారు కాబట్టి. ఎవరు నమ్మలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా మనం పిలిచేది ఎందుకు పాపం పవన్ కళ్యాణ్ని, నువ్వు ముఖ్యమంత్రి అవ్వు. మేము ఆయన చెప్పింది అదే కదా, మాయావతి దగ్గరికి వెళ్ళి నేను ముఖ్యమంత్రిని అవుతాను, మీకు డిప్యూటీ సీఎం చెప్పినట్టే కదా ఆయన. మనం వేయలేదు కదా ఓటు ఆయనకి. సరే, ఇది మ్యాటర్. ఇది ఒక పాయింట్.
ఈ రెండుది ఏదో చెప్తామని డివేట్ అయిపోయినా సునీల్ కుమార్ గారిది. నేను టక్కన నాకు దయ్యం పట్టిద్ది, టక్కన డివేట్ అయిపోతాను. ఏమన్నాను, ఏదో అన్నాను, ఏదో చెబుదాం అనుకున్నా. ఓకే, ఈయన ఏమంటే పివి సునీల్ కుమార్ ఈజ్ ఏమన్నా కాపు కమ్యూనిటీ మీద మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టు ఇవ్వండి అన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ జగన్ గారు ఇవ్వలేదా? నారాయణ స్వామి గారికి ఇచ్చారు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా ఆయన. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ ఇచ్చేది ఏంది? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈయన ఇచ్చారు కదా ఆల్రెడీ. ఎవరు? జగన్ గారు. పోస్టులు దయచేసి పోస్టులు అడగండి, మాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి, ఎంపీలను చేయండి, ఎమ్మెల్యేలను చేయండి, దయచేసి అడగటం మానిపడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇస్తారు, మిమ్మల్ని హోమ్ మినిస్టర్లు చేశారు, కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి పోస్ట్ అది. డిప్యూటీ సీఎం అని చేశారు, దళితులకు సంబంధించి ఒక ఆధార్ కోడ్ కూడా ఇవ్వలేనటువంటి పోస్ట్ అది. పోస్టులు అడగండి, పవర్ అడగండి. ఆస్క్ దమ్ పవర్, డోంట్ ఆస్క్ ఫర్ ద పోస్ట్. సునీల్ కుమార్ అన్న, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు యూ. డోంట్ ఆస్క్ ఫర్ ద పోస్ట్, ఆస్క్ ఫర్ ద పవర్, అథారిటీ, అధికారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది, నీ చేతిలో పవర్, అథారిటీ ఉన్నప్పుడు నీ మీద వివక్ష తగ్గుతున్నాడు, పోస్టులు ఉంటే కాదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ ఉమెన్, అక్కడ ఆదివాసీల దగ్గర మొత్తం ఎత్తిపడేసి అక్కడ మైనింగ్ చేస్తున్నారు. ఓకే, నేను అడిగాను, పోస్టులు అడగండి, పవర్ అడగండి, అధికారం అడగండి. ఏమండి, మా యొక్క నియోజకవర్గంలో మా కమ్యూనిటీకి చేసుకోవడానికి మాకు అధికారం ఇవ్వండి. పోస్టులదే ఉందండి, నీ పేరు రాసి రిజిస్టర్లో పేరు రాసి పివి సునీల్ కుమార్ హోమ్ మినిస్టర్ అని రాసి రోజు నేను సంతకం పెట్టిపోమ్మంటారు. నువ్వు సంతకం పెట్టిపోతావు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు పివి సునీల్ కుమార్ అన్న ఇట్లాంటి డిమాండ్లు పెట్టడం? అవన్నీ పెట్టకండి, నా ఉద్దేశం అది. ఓకే, ఇది బాగా కాంట్రవర్సీ అయింది. ఏదో చెబుదాం అనుకున్నాను, డివేట్ అవుతుంటా. ఇంకేమైంది, రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద ఉత్తరం రాశారు. కమ్యూనిటీ ఏమంటే కమ్యూనల్ గొడవలు లేపుతున్నారు వీళ్ళు, మాలళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని విడదీయటానికి కుట్ర చేసేది. వాళ్ళు విడిపోతారండి. నువ్వు స్పెసిఫిక్గా ఒకడు కుట్ర చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పర్మనెంట్గా పెళ్లి చేసుకుంటా కాంట్రాక్ట్ రాసుకున్నారు. ఏంది పెళ్ళి ఏంటి? ఇక జీవితాంతం మన పిల్లలు పెద్దోళ్ళు అయిన దాకా మనమే కాపురం చేయాలి, రాజకీయాలు అవి ఉండవు. ఇప్పుడు కాకపోతే 2029 కాదు 34లో విడిపోతారు, ఎప్పుడైనా విడిపోతారు. ఎందుకంటే పవర్ అలాంటిది. ఏదో ఒక రోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, విడిపోతారు. కాబట్టి విడిపోకూడదు అని అనటం అనవసరం, దాని గురించి వేస్ట్. సరే, వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రెచ్చగొడుతున్నారు వీళ్ళని కాపుల్ని చీల్చడానికి అని. కాపుల్ని చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి దళితులు చేరరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి దళితులు ఆయనతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ ఐడియాలజీ మార్చుకున్నట్టు, దళితుడు మార్చుకున్నట్ట, పవన్ కళ్యాణ్ మార్చుకున్నట్ట? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అనేటువంటి ఒక కుల వ్యవస్థ మీద ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ పట్టుకొని, అదే నిన్న స్కూల్లో కూడా వివక్ష చూపించారు. ఆ పిఠాపురంలో వాళ్ళు బహిష్కరించారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? మీ ఎస్సీలు, మా ఎస్సీలు, మీరు, మేము అని ఈ కులభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ధర్మం నుంచి వచ్చింది? ఆ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అనేటువంటి ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించండి అని దళితులు మొత్తం కోరుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అవునండి, ఆ యొక్క వర్ణ వ్యవస్థలో ఉన్న కులభావం ఏదైతే ఉందో అదంతా తప్పని నేను భావిస్తున్నాను, కాబట్టి నేను అది తీసేసి మీ దళితులతో పొత్తు పెట్టుకుంటానంటే రమ్మనండి. ఆయన వస్తాడా? పొత్తు పెట్టుకుంటా అది తీసేస్తాడా? దాన్ని తీసేయడు. పోనీ మీరు సరేనండి, మేము వర్ణ వ్యవస్థను యాక్సెప్ట్ చేస్తున్నాము, మీరు బ్రాహ్మణులు, మేము శూద్రులమి, మీరు క్షత్రియులు, మేము అంటరాని వాళ్ళమి, మేము ఒప్పుకుంటున్నాము, కాబట్టి మన ఇద్దరు పొత్తు పెట్టుకుందాం అని అంటున్నారా? పివి సునీల్ కుమార్ గారు ఏ ప్రతిపాదికన ఆయనతో పొత్తు పెట్టుకుంటానన్నారు? వాట్ ఈస్ ద ఐడియాలజీ? నీ ఐడియాలజీ ఏంటి, ఆయన ఐడియాలజీ ఏంటి? ఓకే, హౌ యు ఆర్ గోయింగ్ ఇన్ అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్, పివి సునీల్ కుమార్ గారు? హౌ యూ ప్రపోజ్డ్? You want to change or you want him to change? It doesn't happen. Okay,
ఐడియాలజికల్గా మనం ఇప్పుడు మీరు మారితే మీరు మారచ్చు ఎందుకు ఉండదు? ఓకే, మన రీసెంట్గా ఒక బ్రదర్ని కలిస్తే మా దళితుడినే కలిసాను నేను. అతను యాక్టివ్గా ఉంటాడు, యాక్టివ్గా కొన్ని సంస్థలో యాక్టివ్గా ఉంటాడు. అతను అంటున్నాడా, ఏముందలండి అది, వాళ్ళ పెద్దోళ్ళు మన చిన్న కులం అన్నాడు, వాళ్ళది పెద్ద కులం మనది చిన్న కులం అన్నాడు. నిజంగా పెద్ద కులాన్నే అన్నాడు, అన్నిటికంటే పెద్ద కులాన్నే, దేవుడు సృష్టించిన పెద్ద కులాన్నే అన్నాడు. వాళ్ళది పెద్ద కులం మనది చిన్న కులం అన్నాడు. ఓకే, అలా కాంప్రమైజ్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు. చాలామంది బీజేపీలో జాయిన్ అయ్యారు, చాలామంది దళితులు ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయారు, చాలామంది విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి వాటిలో జాయిన్ అయిపోయారు. వాళ్ళు ఓకే, తప్పేం లేదు అంటున్నారు. వాళ్ళు కులాలు ఉండాలని అంటున్నారు. దళితుల సంగతే మాట్లాడుతున్నా. అట్లా కాంప్రమైజ్ అయితే మరి పివి సునీల్ కుమార్ కూడా వెళ్ళి ఆయనతో పొత్తు పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారితో. ఓకే అండి, మీరు సనాతన ధర్మం అని ఎత్తుకున్నారు, పరిరక్షణ ధర్మం కూడా అన్నారు. మీరు మీ భావజాలంలో మీరు ఉండండి, మేమే మారుతున్నాము, మేము ఒప్పుకుంటాము మీ సనాతన ధర్మాన్ని, కుల వివక్షని, వర్ణ వ్యవస్థని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మీరు బ్రాహ్మణులు మేము శూద్రులమి, కలిసిపోదామని ఇంక పివి సునీల్ కుమార్ కాంప్రమైజ్ అయితే పోవాలి. లేదా ఆయన కాంప్రమైజ్ అయ్యి లేదంటే ఇదేదో నేను పైన వాళ్ళని అడుగుతాను, ఇదిగోండి మన హిందూ ధర్మం చాలా మంచి ధర్మం, కానీ ఆ ఒక్క వర్ణ వ్యవస్థ ఒక్కటిని మనం తొలగించమని నేను రికమెండ్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ అయినా ముందుకు రావాలి. అప్పుడు మీరు పొత్తులోకి వెళ్ళాలి. జస్ట్ ఫర్ పోలరైజేషన్ డోంట్ ప్రపోజ్ ఎలియన్సెస్ వితౌట్ అన్ ఐడియాలజీ, జస్ట్ ఫర్ ఓట్లని ఎలా తీసుకురావాలని ఇదే యాస్ తప్ప ప్రజలకు ఏం మంచి చేయాలి, ఏది మంచిది ఏది చెడ్డ ఏమీ లేదు మనకి. అది ప్రాబ్లం. థ్యాంక్ యూ, నమస్కారం.